పీసీఓడి ప్రాబ్లం ఉంది. అయితే ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలా? లేదా న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ వస్తదా? ఈ క్వెషన్ చాలామంది అడుగుతారు. హలో అండి. నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. సో పీసీఓడిలో న్యాచురల్ ప్రెగ్నెన్సీ గురించే మాట్లాడదామండి. ఎందుకంటే ఎవ్రీ వుమెన్ ఆర్ ఎవ్రీ కపుల్ వాంట్స్ టు బీ ప్రెగ్నెంట్ న్యాచురల్లీ. ఎంత ప్రాబ్లం ఉన్నా సరే న్యాచురల్‌గా అయితే వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటదనమాట. సో పీసీఓడి ఎలాంటి ప్రాబ్లం అంటే మనం త్వరగా ఐడెంటిఫై చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చామనుకోండి, న్యాచురల్ కన్సెప్షన్స్ చాలా బాగుంటాయి. అలా అని డిలే చేస్తే మాత్రం ఖచ్చితంగా ఐవీఎఫ్ దాకా వెళ్ళాల్సిన అవసరం రావచ్చు. ఫస్ట్ పాయింట్. సో అసలు పీసీఓడి ఎందుకు వస్తుంది దాని గురించి మాట్లాడితే, సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇప్పుడు ఏంటంటే డెస్క్ జాబ్స్ ఎక్కువైపోయాయి. కూర్చొని ల్యాప్టాప్స్లో వర్క్ చేయడం, సిస్టమ్ వర్క్ చేయడం, అండ్ జంక్ ఫుడ్ చూస్తూ చూస్తూ జంక్ ఫుడ్ తినటము, అవుట్ సైడ్ ఫుడ్. జాబ్ చేసే వాళ్ళు ఇంట్లో వండుకోవడానికి టైం ఉండదు, సాఫ్ట్వేర్ వాళ్ళు. సో అలాగని పాపం బయట ఫుడ్ తినాల్సి వస్తుంది. షిఫ్ట్స్ ఉంటాయి, నైట్ షిఫ్ట్ అని చెప్పి, నిద్ర సరిగ్గా ఉండదు. సో ఆల్ ఆఫ్ దిస్ అండ్ ఆల్సో ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్. సో పొల్యూషన్ వల్ల కూడా దెర్ ఇస్ లాట్ ఆఫ్ ప్లాస్టిక్ యూసేజ్, తర్వాత ఈ స్మోక్, వీటన్నిటి వల్ల సమ్వేర్ హార్మోన్స్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ అండ్ ఓవరీస్లో ఎగ్ క్వాలిటీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా కొంచెం తగ్గి పీసీఓడి వచ్చే ఛాన్సెస్ పెరిగిపోతున్నాయి అన్నమాట. సో పీసీఓడి ఈ రీజన్స్ వల్ల ఈ మధ్య చాలా కామన్గా చూస్తున్నాము. అండ్ ఇలాంటి వాళ్ళు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలంటే బ్యూటిఫుల్ టిప్స్ చెప్తాను మీకు. ఫస్ట్ థింగ్ అండి, అందరూ డాక్టర్స్ చెప్పే ఒక బోరింగ్ థింగ్ ఎక్సర్సైజ్. బట్ ఎక్సర్సైజ్ దీంట్లో ఇచ్చే అంత రిజల్ట్ వేరే ఇంకే మెడిసిన్ కూడా చేయలేదన్నమాట. సో ఎక్సర్సైజ్ యూ హ్యావ్ టు డూ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ ఫర్ అట్లీస్ట్ 20 to 30 minutes పర్ డే. అండ్ ఈ ఎట్లా ఉండాలంటే హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ ఉండాలన్నమాట. ఈ హై ఇంటెన్సిటీ వర్కౌట్ ఉన్నప్పుడు యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ హార్ట్ బీట్ పంప్ అవుతుంది, యువర్ మెటబాలిజం విల్ ఇంక్రీజ్. దీనివల్ల బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంప్రూవ్ అయ్యి దెన్ మీ పీసీఓడి ప్రాబ్లం కొంచెం సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే పీసీఓడిలో మేల్ హార్మోన్ కాంపోనెంట్ చాలా హై ఉంటుంది. అంటే నార్మలీ ఫీమేల్స్లో ఈస్ట్రోజన్ ఉండాలి, మేల్స్లో టెస్టోస్టిరోన్ ఉండాలి. కానీ వీళ్ళల్లో పీసీఓడి ఉమెన్లో ఈ ఎల్హెచ్ తర్వాత హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే అంటూ ఉంటారు కదా. టెస్టోస్టిరోన్ అంటే మేల్ హార్మోన్ సంఖ్య పెరుగుతూ ఉంటుంది, ఈస్ట్రోజన్ అక్కడే ఉంటుంది. సో ఈ మేల్ హార్మోన్ సంఖ్య పెరగటం వల్ల కొద్దిగా యాక్నే రావటం, అప్పర్ లిప్ హెయిర్, చిన్ మీద హెయిర్ రావటం, బాడీలో కూడా థైస్ మీద, బ్యాక్ మీద లైట్గా హెయిర్ కొంచెం ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇలా టెస్టోస్టిరోన్ ఎక్కువ అవ్వడము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండటం, వీటి వల్ల అండాల క్వాలిటీ కొద్దిగా లో అయిపోతుంది. సో మనం ఏం చేయొచ్చు? ఫస్ట్ మీకు ఎక్సర్సైజ్ చెప్పాను, దీనివల్ల టెస్టోస్టిరోన్ తగ్గిపోతుంది, ఎల్హెచ్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా తగ్గిపోయి సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ యువర్ పీసీఓడి కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో మీకు పీసీఓడి తగ్గుతుందని ఫస్ట్ సైన్ అండి మీకు రెగ్యులర్ పీరియడ్స్ రావటం. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ రెగ్యులర్ పీరియడ్స్, ఫస్ట్ ఇర్రెగ్యులర్ ఉన్నాయి, మీరు ఎక్సర్సైజ్ చేశారు, సో ఆటోమేటిక్గా మీకు పీరియడ్ రెగ్యులర్ అవుతాయి. దట్ ఈస్ ద ఫస్ట్ సైన్ దట్ యు ఆర్ కమింగ్ బ్యాక్ టు నార్మల్ అని. సో నెక్స్ట్ వచ్చేసి డైటరీ చేంజెస్ ఏం చేసుకోవాలి? హోల్ ఫుడ్ తినడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఉందనుకోండి, యాపిల్ జ్యూస్ బదులు డైరెక్ట్ యాపిల్ తినటం, ఆర్ ఇట్లాంటి డైరెక్ట్గా ఇన్ ద న్యాచురల్ ఫామ్ అవి ఎలా దొరుకుతాయో దాన్ని ప్రాసెస్ చేయకుండా అలానే తినడం, దాన్ని హోల్ ఫుడ్ అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రైసే ఉంది, వరి పండిస్తారు, దాన్ని ఎన్నోసార్లు పాలిష్ చేసి ఆ న్యూట్రిషన్ లేయర్ అంతా తీసేసి తింటే మనకు వచ్చేది ఏమీ లేదు ఎక్సెప్ట్ ఫర్ కార్బోహైడ్రేట్స్ విచ్ విల్ ట్రిగ్గర్ యువర్ పీసీఓడి మోర్. సో అన్పాలిష్డ్ రైస్ కానీ ఇలాంటివి తినటం వల్ల ఇన్ దేర్ హోల్ ఫామ్ అది తినడం ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి యూ హ్యావ్ టు బ్యాలెన్స్ యువర్ కార్బోహైడ్రేట్ విత్ ప్రోటీన్. చాలామంది ఏం చెప్తారంటే నా దగ్గరకు వచ్చి, నేను అన్నం తింటున్నానండి, చాలా తింటున్నాను, మంచిగానే తింటున్నాను. అన్నం తినడం ఇంపార్టెంట్ కాదు, మీ బాడీకి కార్బోహైడ్రేట్స్ 40-50% మాత్రమే అవసరం. ప్రోటీన్ ఇంటేక్, ఫైబర్ ఇంటేక్, హెల్తీ ఫ్యాట్ ఇంటేక్ కూడా కావాలి. సో కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ కంటెంట్ పెంచడానికి చూడండి మీ బాడీలో. ఫర్ ఎగ్జాంపుల్ 1 cup రైస్ తీసుకుంటే 2 cups ఆఫ్ వెజిటేబుల్స్ ప్లస్ ఒక ఎగ్ కానీ, లేదా ఒక 250 grams ఆఫ్ చికెన్ ఆర్ 2-3 ఎగ్ వైట్స్ కానీ, ఇట్లా ప్రోటీన్ యాడ్ చేసుకోండి. సో ఇది ఇంకొక పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అంటే ఈ బాడీలో ఈ పీసీఓడి ఉన్నోళ్ళకి కంటిన్యూస్ స్టేట్ ఆఫ్ ఒక ఇన్ఫ్లమేషన్ జరుగుతూనే ఉంటుందన్నమాట. బికాస్ హార్మోన్స్ అన్నీ సరిగ్గా లేవు, ఇన్సులిన్ సరిగ్గా రెసిస్టెన్స్లో ఉంది. కాబట్టి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అంటే కొంత ఇన్ఫ్లమేషన్ తగ్గించేది వండర్ఫుల్ ఇస్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండి. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తినడానికి ట్రై చేయండి. టొమాటోస్ తీసుకోండి,
అండ్ దెన్ ఫిష్, ఈ టూనా కానీ సామన్ కానీ ఇవి కూడా మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ. అండ్ ఇంకోటి వచ్చేసి మీరు యూస్ చేసే ఆయిల్ లైక్ ఆలివ్ ఆయిల్ కానీ ఇవి షిఫ్ట్ అవుతే కొద్దిగా ఇట్ విల్ హెల్ప్ ఇన్ రెడ్యూసింగ్ యువర్ బాడీలో ఇన్ఫ్లమేషన్ అంతా తగ్గిస్తుంది అనమాట. సో ఫైబర్ కంటెంట్ని కూడా పెంచుకోవాలి అలాంగ్ విత్ ప్రోటీన్, ఎందుకంటే ఫైబర్ విల్ యాడ్ బల్క్, మీ ఫుడ్కి బల్క్ యాడ్ చేస్తుంది, మీ కడుపు నిండినట్టు ఫీలింగ్ వస్తుంది, కానీ యాక్చువల్లీ దాంట్లోంచి ఎనర్జీ ఏమి ఉండదు, డైజెషన్ ప్రాసెస్ మంచిగా అవుతుంది. సో దానికోసం ఫైబర్ అంటే ఏంటి, వెజిటబుల్స్ ఎక్కువ తినడం, ఫ్రూట్ దాని పొట్టుతో పాటు తినడం, ఇవన్నీ ఫైబరే అనమాట. నెక్స్ట్ లాస్ట్కి ఏంటంటే మీరు తగ్గించాల్సినవి ఏంటి, డు నాట్. సో ఇవేంటంటే యూ హ్యావ్ టు రెడ్యూస్ యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్స్. సో ప్లాస్టిక్స్లో నుంచి రిలీజ్ అయ్యే ఈ బీపీఏ అనే ఒక కెమికల్ కానీ లేదా టాలెట్స్ అనేవి, ఇవన్నీ కూడా ఇట్ విల్ డిస్రప్ట్ యువర్ ఎండోక్రైన్ సిస్టమ్. సో ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటారు అనమాట వీటిని. మన ఎండోక్రైన్ సిస్టమ్ ఇస్ ద మెయిన్ థింగ్ విచ్ కంట్రోల్స్ అండ్ రెగ్యులేట్స్ అవర్ హార్మోన్స్. సో ఈ ప్లాస్టిక్స్ వల్ల, మైక్రో ప్లాస్టిక్స్ వల్ల ఆ ఎండోక్రైన్ సిస్టమ్ దెబ్బతింటుంది. దీనివల్ల హార్మోన్స్ కూడా సరిగ్గా రిలీజ్ కావు. ప్లాస్టిక్ డబ్బాలలో వేడి ఫుడ్ పెట్టడం, ప్లాస్టిక్ బాటిల్స్ ఎండకి ఎక్స్పోజ్ చేయడం, వన్స్ అది ఎండకి ఎక్స్పోజ్ అయిందంటే దాని నుంచి బీపీఏ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి వచ్చేసి ప్రాసెస్డ్ మీట్స్. మన ఇండియాలో ప్రాసెస్డ్ మీట్ యూజ్ చేయడం తక్కువే, కానీ అబ్రాడ్ కంట్రీస్లో ప్రాసెస్డ్ మీట్ బాగా వాడతారు. అంటే అన్ని గ్రైండ్ చేసి ముందే దాన్ని ఫ్రోజ్ చేసి పీసెస్ లాగా కట్ చేసి పెట్టి అమ్మటం. సో ఇట్లా ప్రాసెస్డ్ మీట్స్ ఇవి కొంచెం తగ్గించుకోండి. సో ఇవన్నీ మీరు ఫాలో చేస్తే ఖచ్చితంగా పీసీఓడిని తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. దీంతో పాటు హ్యావ్ గుడ్ స్లీప్ ఆఫ్ 6 to 7 hours అండ్ రెడ్యూస్ యువర్ స్ట్రెస్. సో ఇవన్నీ ఫాలో చేయండి, ఖచ్చితంగా పీసీఓడి న్యాచురల్గా తగ్గి ప్రెగ్నెన్సీ కూడా వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. థ్యాంక్ యూ.